సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితులు గుడాటిపల్లి భూ నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వానికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అలాగే మిడ్మానేరు, మల్లన్నసాగర్ ఇతర ప్రాజెక్టుల భూ నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని పొన్నం ప్రభాకర్ తెలిపారు. నెట్టలేరు కేసులు ఎత్తేసి ఇప్పుడే లెటర్ రాస్తారు. మా ఆఫీసులో ఇప్పుడు నువ్వు చెప్పగానే SMS కొట్టినా ఆఫీసులో లెటర్ రాస్తారు. పోయి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని నీతో పాటు మిడ్ మానర్లో కూడా చాలా ఉద్యమాలు చేసినాం, అప్పర్ మానర్లో చేసినాం, నాయూరులో కేసులున్నాయి, మల్లన్న సాగర్లో కేసులున్నాయి. ఇట్లా మొత్తం కేసులన్నీ ఎత్తేమని మీ వేదిక ద్వారా ఇక్కడి నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇదేం క్రిమినల్ నేరం చేయాలనే ఉద్దేశంతో చేసిన కేసులు కాదు. ఆనాడు ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ముఖ్యమంత్రి గారి కూడా కేసులున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కాడికి వస్తున్న ఆర్థిక సార్వత్రిక కేసులున్నాయి. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతోటి ప్రాజెక్టులకు సంబంధించి సాధించడానికి కొరకు జరిగిన పోరాటంలో పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని అందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక ద్వారా లిఖితపూర్వకం కూడా కోరుతున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ నేను మీ ద్వారా కూడా మీరందరూ కూడా ఆ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతా